నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని యుద్ధ వాతావరణ పరిస్థితుల గురించి అందరికీ తెలిసిన విషయమే అనమాట. ఏం జరుగుతుంది, అలాగే ప్రస్తుతం ఏ దేశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఆయా దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రజలకు కానీ మన భారతీయులకు బాగా తెలిసి ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి గ్లోబల్ పీస్ ఇండెక్స్ అయితే ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉన్నా సరే కానీ ఏ దేశంలో శాంతి ఎక్కువగా ఉంది, ఏ దేశంలో రాజకీయ స్థిరత్వం ఉంది, ఏ దేశం భద్రంగా ఉందని చెప్పేసి ఒక నివేదిక అయితే వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్లో సామాజిక భద్రత, రాజకీయ స్థిరత్వంతో బలోపేతమైన కువైట్ ప్రపంచ శాంతి సూచికలో 2వ అరబ్ దేశంగా నిలిచింది. అంటే అరబ్ దేశాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ 2వ స్థానంలో నిలిచి ప్రశాంతత, సామాజిక భద్రత, అలాగే రాజకీయ స్థిరత్వంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పేసి, అలాగే ఈ యొక్క సూచిక సామాజిక భద్రత, సంఘర్షణలు, రాజకీయ స్థిరత్వం మరియు ఉగ్రవాదం వంటి 23 ఉపసూచికల ద్వారా ఈ యొక్క నివేదికను తయారు చేశారన్నమాట. ప్రస్తుతం భద్రత, రాజకీయ స్థిరత్వంలో కువైట్ అరబ్ దేశాలకు న్యాయకత్వం వహిస్తూ ఉందని తెలిపారనమాట. ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉన్నా సరే కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క భద్రతను, రక్షణను దృష్టిలో ఉంచుకొని కువైట్ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతూ ఉంది. ఆహార భద్రత విషయంలో అయినా సరే కానీ సామాన్య కువైటీ ప్రజలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు దాడులు చేస్తూ ఉన్నా సరే కానీ ఎయిర్పోర్టులో అయితే విమాన రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తిండికి కానీ లేకపోతే దేనికి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా రాజకీయ స్థిరత్వం అయితే ఉందన్నమాట. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి పరిస్థితులు కూడా కువైట్లో లేవని చెప్పేసి రాజు పాలన ఉన్నా సరే కానీ కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారన్నమాట. అటువంటి సమయంలో కూడా కువైట్ దేశం ఐకమత్యంతో ముందుకు వెళుతూ ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.